అసలు ఈ నల్ల అల్లంకి మీకున్న సంబంధం ఏంటి? ఫస్ట్ గతంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడుగా ఉండేవాడిని అండి. ఓకే. సో అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో కొన్ని రకాల చిన్న చిన్న చెడు అలవాట్లు ఉండడం వల్ల నా ఆరోగ్యం అనేది పాడైంది సార్. మీ చెడు అలవాటు అంటే మద్యానికి బానిస అయ్యారా? అయ్యాను సార్. పూర్తి స్థాయి ఇబ్బంది అయిపోయి నేను 21 days పైనే హాస్పిటలైజ్ అయ్యాను. ఇక్కడే సార్ మన హైదరాబాద్లోనే. తర్వాత ఒక బిర్యానీ తింటే కూడా అరగలేని పరిస్థితికి వచ్చాను. మలేషియాలో ఈ కంపెనీ తయారు చేసేటటువంటి కంపెనీ ఉంది సార్. నల్లల్లం పండేది మాత్రం థాయిలాండ్లో పండుతుంది. మన దేశంలో పండుతుంది అది. అక్కడ వాతావరణంలో థాయిలాండ్లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండేటటువంటి నల్లల్లం మాత్రమే శ్రేష్టమైంది, ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉందని చెప్పాను. నాకు బాగైంది కాబట్టి నేను ఒక 50 కిట్లు కొని. క్యాప్సూల్ ఎలా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. చూపిస్తా సార్. ఇది నల్ల అల్లం సారంతో ఉంటుంది సార్. ఇది ఆహారం, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ ఏ ఫుడ్ అండి. మన అల్లం 100 రూపాయలు కేజీ సార్. నేను మాట్లాడుతున్న ఈ నల్లల్లము 4500 సార్ కిలో. ఇదే డాక్టర్లు సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి కన్వర్ట్ చేసే శక్తి నల్ల అల్లానికి ఉందని రీసెర్చ్ చేసి చెప్పారు. ఎస్, ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. మీరు చెప్తున్న ప్రకారము షుగర్ మీద, బీపీ మీద, థైరాయిడ్, క్యాన్సర్, ఆటిజం అన్ని దాంట్ల మీద పనిచేస్తుంది సార్. బాడీ మీద సర్వరోగ నివారణ అంటారా? 100% సార్. ఎందుకు ఒక కేస్ స్టడీ ఏమైనా చూపించగలరా? ఉన్నారు సార్. వారు షుగర్కి వాడుకొని ఇవాళ టాబ్లెట్ లేకుండా అయ్యారు. వారి HbA1c ఎంత ఉంది ఏమనేది వాళ్ళ మాటల్లో మీరు వినండి. మనమే చూద్దాం, ఇది దమ్ము ఉంది అని అంటున్నారు కదా, ఈ దమ్ము ఎంత ఉందో చూద్దామని ధైర్యం చేసి నేను వాడిన. నేను ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు 9.8 HbA1c, ఇప్పుడు 5.1. 3 నెలలు అయింది సార్ నేను ఈ షుగర్ మాత్రలు వేయకుండా. నల్ల అల్లంతో తయారు చేసినది ఒక దివ్య ఔషధం అంటారు. ఖచ్చితంగా సార్. సార్ ఏంటి నల్ల అల్లం అనేది ఎలా మీకు పరిచయం అయింది? దీంతో ఏం మీకు ఉపయోగం కలిగింది అంటారు? ఒక 3 months కంతా నాకు మైగ్రేన్ తలనొప్పి తగ్గింది, నార్మల్. సరే, PCOD ప్రాబ్లం కూడా ఇది పనిచేస్తుంది అన్నారు. మా అమ్మాయికి అప్పటికే మ్యారేజ్ అయ్యి 4 years అయింది సార్. సరే, తనకు కూడా ఇది పనిచేస్తుందని చెప్పినారు కదా, వాడి చూపిస్తామని చెప్పి సార్ ఒక 5 months వాడిచ్చినాం సార్. పాప 5 months వాడిస్తే 4th month ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వాడు పాపం ఎవరికి చెప్పుకోకుండా వైగ్రా టాబ్లెట్ల కోసం మన దీని చుట్టూ తిరుగుతూ ఉంటాడు మెడికల్ షాప్. ఇవాళ మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 1.5 monthలో వాళ్ళ పరిస్థితి 60లో ఉన్నోళ్ళు 20లో ఉన్నటువంటి పరిస్థితి. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నోళ్ళు మాకు ఒకరిని అప్పచెప్పండి, వి విల్ ప్రూవ్ ఇట్. అదేవిధంగా ఈరోజు బోల్డ్ అన్ని మందికి పిల్లలు కలిగారు సార్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే బతకడానికి ఎన్ని పాటలైనా పడవచ్చు. ఆరోగ్యం బాగోలేకపోతే ఎంత డబ్బున్నా ఏమీ సాధించలేం. అయితే మీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఆ నల్ల అల్లంతో తయారు చేసిన దివ్య ఔషధమే మన పాలిట అమృతం అని అంటున్నారు హైదరాబాద్కు చెందిన జేసిరెడ్డి గారు. అయితే ఆ నల్ల అల్లం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అందులో ఉన్న మెటబాలిజం ఏంటి, అది ఎలా వాడాలి అన్న పూర్తి వివరాలు కూడా మన ఇట్స్ యూటీవీ స్టూడియోలో ఉన్న జేసిరెడ్డి గారిని అడిగి తెలుసుకుంటాం. హాయ్ జేసిరెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే నాగరాజ్ సార్. ఎలా ఉన్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదండి, బాగానే ఉన్నా. మీ ఇంటర్వ్యూ తర్వాత చూడాలి, మరి మీ ఔషధం గురించి తెలుసుకోవాలి ఫస్ట్, దాని తర్వాత ఎలా ఉంటుందని చెప్తాను. అయితే ఇప్పుడు సైన్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది, కొత్త పుంతలు దొక్కుతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, ప్రపంచమే మన గుప్పిట్లోకి వచ్చేంత స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇంకా సైన్స్ మీకు తెలిసిందే ఎంతటి క్లిష్టమైనది. ఇప్పుడు గుండెని తీసి గుండెని అమరుస్తున్నారు అన్నమాట, ఇంకొకరి గుండె. ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇంకా ఏ దానికైనా కూడా మొత్తం ఈజీ అయిపోయింది అన్నట్టు. సైన్స్ పెరిగిపోయింది, వైద్య విద్య అనేది పెరిగిపోతుంది. కానీ ఇప్పుడు అది పెరిగే కొద్దికి అంతే స్థాయిలో వస్తున్నారనమాట. ఒకప్పుడు వీరమాశ్యని గారు అంటే కొంతమంది రోజు పొద్దున్న లేస్తే నూనె తాగండి పొట్ట తగ్గుతుంది అంటారు, షుగర్ తగ్గుతుంది అంటారు. కొంతమంది సిరిధాన్యాలు తినండి అంటారు, కొంతమంది మంచి నీళ్లు తాగండి అంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల వినిపిస్తోంది బ్లాక్ జింజర్, నల్ల అల్లం. అదే నల్ల అల్లంతో తయారు చేస్తున్న క్యాప్సూల్ తరహాలో వస్తున్నాయి అవి. అది ఒక మహా ఔషధం, అది మనిషి పాలిట రోగి పాలిట ఒక అమృతంలా పనిచేస్తుందని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను.
అందుకే మిమ్మల్ని పిలిపించేసి ఏంటి ఈ నల్ల అల్లం ఏంటి, ఇది ఎక్కడ పండుతుంది, దాని మెటబాలిజం ఏంటి, ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ఒక్కసారి ఫస్ట్